వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోని కమ్మ నేతల్ని వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సత్తెనపల్లికి వెళ్లి అదే ఆరోపణలు చేశారు. కొడాలి నాని, వంశీ అంటూ ఓ జాబితా కూడా చెప్పారు. ఆయన మాటలు వైసీపీలోనే సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన చెప్పిన నేతలంతా ఏం చేశారో కళ్ల ముందే ఉంది. వారిని అరెస్ట్ చేయకపోతే ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తమ పార్టీ కమ్మ నాయకులకు ఆ పరిస్థితి రావడానికి జగనే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వంశీకి రాజకీయ జీవితాన్ని చంద్రబాబు ఇచ్చారు. ఆయనను వైసీపీలో చేర్చుకున్న తర్వాత చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దాడి చేయించారు. మరోసారి టీడీపీలోకి వెళ్లకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడించారు. లోకేష్, చంద్రబాబుతో పాటు భువనేశ్వరి పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అధికారం పోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా చేశారు. చివరికి ఇప్పుడు ఆయన బతుకు కుక్కలు చింపిన విస్తరైందని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ రెడ్డి చెప్పిన కమ్మ నాయకులంతా జగన్ రెడ్డి చెప్పినట్లుగా చేసి తమ బతుకుల్ని అలా చేసుకున్నారని అంటున్నారు. కొడాలి నాని అయినా మరొకరైనా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. కమ్మ అనే కారణంతో ఎవ్వరూ తప్పించుకోలేరు. వారు పడే బాధలకు 100% జగన్మోహన్ రెడ్డినే కారణమని అంటున్నారు. జగన్ పాలన కమ్మ ద్వేషంతో సాగిందన్న అభిప్రాయం ఉంది. తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు అన్నీ కులం చుట్టూనే తిరిగేవి. చివరికి కరోనా వైరస్ కు కమ్మరోనా అని పేరు పెట్టారు. వ్యాక్సిన్ కు కులం పూత పూసారని చెబుతారు. రాజకీయాల్లో ఓ క్యారెక్టర్ ముఖ్యమని, ముఖ్యంగా చేసే రాజకీయాల్లో జగన్ రెడ్డి బలం కేవలం కుల వ్యతిరేకత, చంద్రబాబు వ్యతిరేకత. అందుకే వారిని వ్యతిరేకించేవారు జగన్ రెడ్డికి ఓట్లేస్తారని చెబుతారు. తన రాజకీయ బలమేంటో తెలుసుకోకుండా తన ద్వేషాన్ని దాచుకొని కమ్మ కులంపై అభిమానం చూపిస్తున్నారని, ఇది బ్యాక్ ఫైర్ అవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు రాంగ్ ట్రాక్ లో నడుస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. సంఘ విద్రోహ శక్తులకు మద్దతివ్వటంతో పాటు టీడీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు బెట్టింగ్ కారణంతో చనిపోయిన వారిని పరామర్శించి కుల రాజకీయాలు చేయటం వరకు ఆయన ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారని, రాజకీయ వ్యూహకర్తల్ని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని అంటున్నారు. ర్యాలీల్లో మనుషులు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు. తెనాలి పర్యటన అయినా, పొదిలి పర్యటన అయినా, సత్తెనపల్లి అయినా అదే వ్యూహం. సమాజంలో భయం కల్పించాలని ఆయన అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో భయం అనేది మిథ్య. ప్రజల దగ్గర ఓటు అనే పాశుపతాస్త్రం ఉంటుంది. ఎంతటి అరాచకుడినైనా ఓటుతో సంహరిస్తారు. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఆయన ఎప్పుడు నేర్చుకుంటారన్నది ఇప్పుడు వైసీపీ క్యాడర్ కి అర్థం కావటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.